ద్రాక్ష వేరే ఉన్నది, కారు ద్రాక్ష వేరే ఉన్నది అని చెప్పి మరి ప్రభు చెప్పాడు. చెప్పినట్టుగా ఆమె నేర్చుకున్నది కదా. సరే అయితే అయ్యా నువ్వే నిజమైన దేవుడు అయితే ఇక నాకు సంతోషమే, ఇక నాకు తప్పు లేనియో ఇవి చేస్తే నీకు నరకం ఉండదని చెప్పాడు, నీకు మంచి కూడా అని చెప్పాడు. ఇక ఆ కాలంలో ఏడ్స్ రోగం వస్తుంది అన్నాడు. అదే నీ శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటావు అన్నట్టుగా అటువంటివి కొన్ని మనం నేర్చుకుంటాం. అయితే తిట్టుడు ఏడ్స్ రోగానికి పోసుకోవచ్చు, కొట్టుడు ఏడ్స్ రోగం కిందకే పోతాయి, పిచ్చి రోగం కింద పోయి పిచ్చోడైతేనే పిల్లేడుతో పోసుకుంటాడు, పిల్లేడుతో ఇక్కడ ఒక ఆయన పోసుకున్నాడు, పిచ్చోడైతేనే పోసుకుంటాడు, పిచ్చిడైతేనే పోసుకుంటాడు. అది కారు ద్రాక్ష తీగలు అన్నాడు. అంటే ఈ బైబిల్ చెప్పేదంతా నా కొరకే చెప్తుంది అని అనుకోవాలి మనం. నేను ఒకప్పుడు ఇదే కారు ద్రాక్షను, ఏం ఫలితాలు లేవు అని అటువంటి మనం అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సాయం చేస్తాడు. ఎందరు నమ్ముతారు ఈ మాట? 12 కావచ్చాను చెప్పండి. ఎందరు నమ్ముతారు? నాకు ఎప్పుడు విజయ్ నమ్ముతున్నా లేదా? నమ్ముతున్నా. నువ్వు కారు ద్రాక్షవా మంచి ద్రాక్షనా నేను అని అనుకోవాలి. కారు ద్రాక్ష పండుగలను తింటారా? అని నోచుకుంటా పోతాం కదా, నోట పెట్టుకుంటూ నోచుకుంటూ పోతాం. అంటే చేదు బీరకాయ, చేదు దోసకాయ ఎటువంటిదో మనిషి కూడా అటువంటి వాడే. మొత్తం మంచిగా చేసుకోవడానికి యేసుప్రభు మంచిగా వచ్చాడు. వీళ్ళందరూ నరకానికి పోవద్దని చెప్పి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు అంటే ఎవరు? సృష్టికర్త కదా. ఆయనకు రూపు లేదు, రేఖలు లేవు, ఏం లేవు. ఇక అంతా గిట్లున్నాడు గట్లున్నాడు అంట. యేసుప్రభుని ఎవరు చూసారు? ఎవ్వరు చూడలేదు. మన ఆత్మలు ఎవరు? మన ఆత్మ మన లోపలే ఉంది, మనకు కనబడతాంట. మనం తిట్టే తిట్లు కూడా మనకు రావు, సడన్ వస్తాయి. మనకు వచ్చే కోపము కూడా అలాగే వస్తాయి. నువ్వే మనం అందించుకోవాలి. అది నేను ఎట్లున్నా, నా జీవితం మారిందా లేదా, నా చూపు మారిందా లేదా, నా కోరికలు మారినాయా లేవా, నా ఆలోచనలు మారినాయా లేవా, నేను ఏమని ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గర పోవాలి. నువ్వు మారిపోతే అయ్యా నన్ను మార్చేయ్యా, నన్ను మార్చేయ్యా, నా పాపాలు క్షమించాయా, నా రోత పాత జీవితాన్ని మార్చాయా, నా నిర్దమత్వాన్ని మార్చాయా, నా అజ్ఞానాన్ని మార్చాయా, నాకున్నటువంటి సరుగుడు ఆ రోగాన్ని కూడా మార్చాయా. కానీ రోగాలు కాకపోతే మంచిగా నేను చెప్తే వినని గుణంలో ఉన్న ఆ బుద్ధిని చెడ్డ బుద్ధిని మార్చాయా అని అనుకుంటే ఎంతనే ఆరాధన పోతా అంటే ఆరాధన పోతున్నాడు మంచిదే, కానీ ఏం మార్పు రావాలి. ఎప్పుడో ఒకసారి పోతే మనకేం ఫలితం ఉంటాయి, ఫలాలు లేదు. ఆ నిజమైన ద్రాక్ష మనం ఏసయ్యకు దగ్గర కూడా మనం మెచ్చుకో. అదే నేను నిజమైన నేను అన్నాడు, నేను నిజమైన ద్రాక్షవాణి అన్నాడు. దాని మీద మీరు ఫలించండి, అభివృద్ధిలోకి రండి కదా అని నిన్న దినం ఒక బృందం, ఒక కుటుంబం ఇవ్వాలి. అవన్నీ వాళ్ళు ఎంత భారంతో వాళ్ళు ఎంత మనలో చూసి నవ్వుతా ఉన్నారు. కానీ మన మాట వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ మాట మనకు అర్థమవుతుంది. కానీ ఎంత ప్రేమ మన పోబుద్ధి అయితే లేదు వాళ్ళకి. దీనికే ఆఖరికి ఇక అట్లనో ఇట్లనో ఓ ఇల్లు కలిసి అక్కడ అందరూ చూస్తారు మొత్తం కొత్త వాళ్ళు అంటాను, అయ్యా మా ఇంట్లోకి తీసుకొచ్చినాం కదా, మా మంచిగా ఫాలో చేయించినాం అని అంట. మొదటి దోస్తే నాకు దేవునికి రూపు రేఖలు అనేది ఏమీ లేవు. దయచేసి వినండి, విన్నారు కదా. దేవుడు ఎట్లున్నాడు అనేది మనం చూసుకోవచ్చు, రూపురేఖలు లేవు. సరే
రెండవది వ్యర్థమైన ఆరాధన. అంతేనా? వ్యర్థమైన ఆరాధన అంటే అటువైన వారంలో మనం వాళ్ళ తండ్రిని తల్లిని సన్మానించు అని. మరి తండ్రి ఏం చేయాలి? తల్లి ఏం చేయాలి? ఎటుపడితే కొట్టుడు, ఎటుపడితే తిట్టుడు, పిల్లలను చూసుకోకపోవడం, ఇదంతా మంచిదా? మరి ఎవ్వల పని వాళ్ళకే ఉన్నది. అయితే తల్లిదండ్రులతోనన్నా పిల్లలు బాగుపడాలి, పిల్లలతోనన్నా తల్లిదండ్రులు బాగుపడాలి. ఒకవేళ వీళ్ళిద్దరికి అర్థం కాకపోతే కుటుంబం దెబ్బతింటాయి. ఎవరన్నా ఒకరు బుద్ధిమంతులై ఉండాలి ఇంట్లో. నిన్న దేవుని గురించి మీరు ఆమె చేసే సేవ మంచిగా గడ్డు తీసుకొచ్చింది. ఆమె కొంచెం కదిలిక వచ్చింది, ఆలోచన వచ్చింది, చెప్పింది మంచిగా కదా. మన ఆశ ఏడికి పోదు, వేసిన విత్తనం ఎక్కడికి పోదాయి, ఎప్పటికైనా పండుతాయి. అంటే మనం వేస్తున్నాం, ఆశతో వేస్తున్నాం. అయితే ఆశతోని పిల్లలను పెంచాలి. పెంచడం అంటే పట్టుకురావాలి. మన బయట పోకపోతే ఎట్లా? బయట కన్నవ్వాలి, గుళ్ళ కన్నవ్వాలి. ఒక్క వ్యవసాయదారుడట పొలం దున్నుతాడట. పొలం దున్నుతా అంటే ఈ కొడుకు పోయి అన్నం చికెన్ పట్టుకపోయిండట. పట్టుకపోయి ఏం చేసిండట, బాయిగడ్డ ఉంటాయి, ఆ బాయిగడ్డ మీద ఒకటి కనివాతిండు. కనివాతి దానికి ఒక పేరు పెట్టాడు. పేరు పెడితే అదే ఆ నాలుగు దొరుకుకుండా ఇట్లా చూసినాడు. ఎలా మీద కూర్చున్నాడు? పోయి పిల్లాడు టిఫినాలు పెట్టింది ఆయన కూర్చున్నాడు. రావాల్సిన లెక్క రాజు కుర్చీ మీద కూర్చున్నాడు. కుర్చీ మీద కూర్చున్నాడు. ఆయన అన్నాడట, బాగా గమనించారు, పిల్లలు గమనించాలి, తల్లిదండ్రులు కూడా గమనించాలి. కూర్చుంటే తండ్రి అన్నాడట, ఎంత పని అయిపోయినావు, సత్తపరుస్తున్నా కదా కూర్చున్నాడు అని. ఏంటిదే అని చెప్పి తండ్రిని అడుగుతాడు. ఏంటిదంటే కదా, అందుకని చెప్తేనేవరా నువ్వు అని గద్దిస్తాడు. ఏంటిది బాబు, ఏంటిది అని అడుగుతాను. ఏంటిది అని కట్టె పట్టుకొని వస్తాను నీ దగ్గరికి, మనం ఏమనుకుంటున్నావు, ఏంటిదని లేదా అని గద్దిస్తాడు. లేస్తే ఏంటిది బాబు కట్టాలి, నేను ఏమన్నా నువ్వు ఎక్కడ కూర్చున్నావురా? బండ మీద. దేవుడా సత్తవరా అని అంటారు. దేవుడా సరే, ఇద్దరు కలిసి అన్నం తింటారు. చెప్పే విధానము కాదు ఉంటుంది. కొన్ని ఎడ్యుకేషన్ అంటారు. ఏంటి ఇద్దరు కలిసి అన్నం తింటారు. తింటే అన్నం తినాలా కొడుకు అంటాడు, బాబు 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 నోట్లకు దేవుడు వచ్చిండే అంటే గట్టిగా ఉంటారా అని పోయి అంటారు. అంటే ఏమవుతాయి అన్నం వల్ల ఏమవుతాయి? గట్టిగా ఓర్చుకుంటాడు. దేవుడికి ఓర్పు తవ్వుకుంటాడా? కొడుకుకి ఎంత తెలివి ఉండాలి చెప్పండి. అటువంటి మూఢ జ్ఞానం లేని తండ్రులు కూడా ఉంటారు. అటువంటి జ్ఞానం లేని తండ్రులు ఉన్నప్పుడు కొడుకుతోని శుద్ధి తెచ్చుకోవాలి. ఏమంటారు?
పోతాడు, ఇంటికి పోతాడు, అటే పోతాడు, నరకానికి పోతాడు. అంటే తండ్రిని నరకానికి పంపించుకున్నట్టే. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో పిల్లగాడు ఎంత హుషారు ఉన్నాడు, ఎంత తెలివిపరుడు, ఎట్లా అన్నాడు. అది దేవుడు అన్నావు, మరి ఇదేంటిది? చిన్న దేవుడు వచ్చిండని కొడుకుతా ఏడుగా అంటే ఎక్కడ ఉన్నాడు? కనబడతలేడు. కన్నులు లేని తల్లులు కూడా ఉన్నారు, కన్ను కనబడని తండ్రులు ఉన్నారు, కన్ను కనబడని తల్లులు ఉన్నారు. చిన్న దేవుడు ఎట్లా కనబడతాడు నీకు? దేవుడు చిన్నగా ఉన్నాడా, పెద్దగా ఉన్నాడా, ఎంత వేడుకున్నాడు? ఆయన అంటాడు ఏమంటాడు? ఆకాశం నా సింహాసనము, ఆకాశం నా సింహాసనము. అది అమ్మకు చెప్పారు, అర్థమైందా? అది అలా ఆమె చెప్పిందా? అది అమ్మాయి చెప్తాను. ఆమెకు స్వామి ఆమె ఎట్లా చెప్తాను? నిజమా కాదా? అది నిజమా కాదా? అర్థం చేసుకున్నది వెంటనే అర్థం చేసుకో. ఎలుగారానికి బంగారం అతికించినట్టు అయిపోయింది. ఇది మన మనసులో ఉంచుకొని కనిపెట్టి తిరగాలి. నేను పోయి మా తల్లికే చెప్పిన, పెద్ద దేవుడని మొక్కుతాంది. అక్కడికి పోయి సపరించుకుంటూ వచ్చేది. తాగి ఇట్లా ఆకులు ఇట్లా పట్టుకొని ఇట్లా దూసుకుంటా ఆయన ఆడ వారేసి వాళ్ళు అవసరం నుండి పెట్టుకొని అక్కడికి పోయి పారేసేది. ఆడ వారేయకపోయాయి పోషణ వాళ్ళ దగ్గర. ఇట్లా పొడుగు ఆకు పొలాకాన్ని ఇట్లా పెట్టుకొని ఇట్లా దింపి ఇట్లా పెట్టుకొని అని కూడా చూసేది. శరీరాన్ని పాడు చేసుకుని ఎందుకని వెళ్ళి ఏంటి అవ్వలేదంటే అమ్మ చెప్పినారు పొలాలు చూస్తాయి. అదేంటి నువ్వు రాదు కళ్ళు తాగిన ఇంట్లో పంపుతాయి తెలియదే. ఉపాయంతో చెప్పిన చెప్పకండి. మా అక్క కూడా చెప్పిన, మన ఇంట్లో మనం అట్లా చెప్పుకోకపోతే పిల్లలను నరకానికి పంపించిన వాళ్ళు ఇతర తల్లిదండ్రులు మాట వినద్దు. వాళ్ళు తెలియదు కదా పాపం. వాళ్ళకి తెలిసింది పిల్లలు వినకపోతే వీళ్ళు కూడా నరకానికి పోతారు. ఇది వ్యర్థమైన ఆరాధన కాదా? కొట్లాటలు దాన్ని ఇప్పుడు ఒక భాగం చదివి మనం ముగించుకుందాం. ఇవన్నీ మీకు అన్ని చెప్పిన మళ్ళా మీరు ఇంటికి పోయి 4వ అధ్యాయాన్ని బాగా చదివి వచ్చి మీరు వాక్యం చెప్పి ఆరాధన వాక్యం చెప్పమంటే చెప్పేటట్టు ఉంటే మళ్ళీ ముందరికి పోతే దానికి ఏమన్నా ఫలితం ఉంటుంది. మీరు అస్సలే చెప్తలేరు అయితే ఎంత చెప్పినా దండగా నేర్చుకుంటారా లేదా? మళ్ళీ వచ్చే వారం ఊరుకుంటారా? నన్ను ఏమన్నా ఎవరేమో చెప్పమంటాడో ఏమయ్య గారు. మీరు ఎక్కువ ఫలించే ద్రాక్షవల్లికి చెందినట్టుగా ఉండాలని ఆశ ఉన్నదా? చెప్పండి. ఆశ ఉంటే చేయలేవట ఉన్నాయా? నేను ఎవ్వరు చెప్తున్నా వాళ్ళే మీరందరూ కలిసి వాళ్ళే వచ్చి ఇక్కడ కొద్దిగా వివరించండి అంటే మీరు వివరించిన వాళ్ళు మంచి ద్రాక్ష. మీకు ఆశ ఉన్నదని నాకు అర్థం. సరే, ఇప్పుడు కారు ద్రాక్ష లెక్క ఉండద్దు. ఉండనని చెప్పండి. ఉండను, మంచి ద్రాక్షవల్లి లెక్క ఉంటా, యథార్థంగా ఆరాధన చేస్తా, దేవునికి రూపురేఖలు లేవు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. అదే మాట మళ్ళీ చూపిస్తా. అదే మాట 24 చూసి నేర్చుకోవచ్చు కదా. అబ్బా, ఎవరైనా ఆరాధన చేసినప్పుడు చూసి నేర్చుకోవచ్చు. 12 దాటుతాండి, నాకు మనసు అంతా గలిబీలు అవుతుంది. మీరు సప్పుడు చేస్తారు, నిద్రమంతులు ఉన్నారో. ఇప్పుడు చెప్పండి, బయట ఒకటే మాట, దేవుడు ఎట్లున్నాడు?
రూపురేఖలు లేనటువంటి రూపు రేఖలు లేకుండా ఉన్నాడు కదా. అవును. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆకాశం, అవా ఆత్మ, ఎక్కడున్నాడు? ఆత్మ నీలో ఉన్నాడు. ఆ? మన మధ్యన ఉన్నాడు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారు అక్కడ. అనుకోని నోరు తెరువురి. ఓ అవ్వా, నోరు తెరువు. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఎక్కడున్నాడు దేవుడు? మన మధ్య. ఆ? మన మధ్యలో అనేది వాస్తవమే. గంట దగ్గరికి వచ్చింది జర. ఆ. దేహం, హృదయం. ఇంకో జర్రంతా దేవుడు ఎక్కడ ఉన్నాడు? రూపు రేఖలు లేవు. ఆ? హృదయంలో ఉన్నాడు. ఎట్టున్నాడు? ఆత్మగా. రైట్. అందరు చెప్పండి. ఒకటి అందరు చెప్పండి. ఆత్మ. ఆత్మ. పిల్లలకు బుద్ధి లేకపోతే తల్లులు చెప్పాలి, తల్లులకు బుద్ధి లేకపోతే పిల్లలు చెప్పాలి. ఊరికే చెప్పాలి, చెప్పిందే చెప్పాలి. చెప్పిన మాటే కరెక్ట్ నేర్చుకునే దాంట్లో చెప్పాలి. భర్త భార్యకు చెప్పుకోవాలి, భార్య భర్తకు చెప్పుకోవాలి. కొడుకు తండ్రికి చెప్పాలి, తండ్రి కొడుకు చెప్పాలి. బిడ్డ తల్లికి చెప్పాలి, తల్లి బిడ్డకు చెప్పాలి. ఇక చెప్పకపోతే మరి ఇంట్లో మనం చెప్పుకోకపోతే మరి బయట వాళ్ళు ఎవరు చెప్తారు? తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. ఒకవేళ తల్లిదండ్రులు నమ్మలేదు అనుకో, నమ్మిన మనం బాధ్యత మన తల్లిదండ్రుల గురించి. నేను చెప్తేగా మా తల్లి గురించి నేను చెప్పినా మా వాళ్ళు నమ్మలేదు, నా తోడ పుట్టిన వాళ్ళు నమ్మలేదు. మరి నేను చెప్పాలి కదా, నాకు ఎరుకుండి నేను చెప్పకపోతే నాకు తప్పు అయిపోయింది. అంతేనాక ఒక్క దుర్మార్గుడు సావదు, ఒక దుర్మార్గుడు సావదు దేవుని ఇష్టమని. ఎన్ని అయినా కానీ కరెక్ట్గా నేను చెప్పిన మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ మతేశ్వ అది ఎవరు చెప్తారో చూద్దాం. సమరయ స్త్రీదే బుత్రం నేర్చుకోండి. సమరయ స్త్రీది అందులో ఎక్కడ ఉన్నది? ఆత్మ. పాయింట్ తీసుకోండి. వచనం తీసుకొని చదవండి. ఒక్కరు చదవచ్చిన వాళ్ళు తీసుకోండి. వచనం బుద్ధి అన్నారు. యోహాను 4:24. ఇప్పుడు 4వ అధ్యాయం 24వ వచనం అంటాను. ఇది నిజంగానే ఇందిరా, ఇది నిజ వాస్తవమేనా? ఫస్ట్ ఈమెకు ఎంత సంతోషంగా చప్పట్లు కొడుతుంది, ఇట్లా కొడుతుంది, సంతోషమే. కానీ ఇది కూడా ఉండాలి కదా. వాక్యం లేకపోతే ఏం లాభం? నేర్చుకుంటుంది. బండ మీద పడిన విత్తనం ఎట్లనో వాక్యం లేకపోతే మన జీవితం కూడా పతనం అయిపోతాయి, ఎండిపోతాయి, వాడిపోతాయి. అలాగున్న కోపానికి వస్తాం, అలాగున్న సనుగుతాం, అలాగున్న అలుగుతాం. ఏమి లేకుండా ఏది పోని అన్ని మనలో చుట్టుకుంటాయి, దూరం చేస్తాయి మనలో. కాబట్టి అది ఉన్నదనుకో వాడిపోదు. ఎందుకంటే బండి మీద ఉన్నది వాడిపోతాలే. ఈ వాక్యం మన లోపల ఉన్నది అనుకో వెంటనే కోపం రాదు, వెంటనే సనుగం, వెంటనే గుండుగం, వెంటనే అలుగం. ఇటువంటి కొన్ని మన లోపల ఉన్నాయి, అన్ని బయట పెట్టుకోవాలి. ఏం లాభం? అంతేనా? మన లోపల నా లోపల కూడా ఉండేయా లేకపోతే వచ్చి మెల్లగా దాక్కుంటాయి. మనమే బాధ్యులం. మనతో పట్టుకుంటూ ఉన్న వాళ్ళకి మనమే బాధ్యులం, మనమే సాక్షులం. ఇప్పుడు ఎన్ని క్యాలెండర్లు ఉన్నాయి, వీళ్ళిద్దరే సాక్షులు. ఎవరు? ఇగో ఈమెను ఈయన. అంతేనా? ఆకలి కానీ దూప కానీ ఇవ్వదని అక్కడ కూర్చున్న మా బిడ్డ ఉండేది. ఆమె ఎక్కడన్నా పోని అనుకుంటూ వారేసిపోయేది. ఈ తాయితలు కట్టలే, కాళ్ళకు దారం కట్టలే,
అమ్మ రానా కొందరు మొక్కుకున్నా ఉన్నారు లేదు. చెవులకు పెట్టలే, చెంపలకు పెట్టలే, దేనికి పెట్టలే. వాక్యమే వాక్యమే. ఇప్పుడు వాళ్ళు కూడా అట్లనే మా మనవరాలు వచ్చింది ఊతుంది ఆమెకే వెళ్తే ఆమెకే అట్లా పిల్లలను కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సరే ఇప్పుడు వాస్తవమేనా ఆమె చెప్తలేదు, ఆమె ఏమి చెప్పినట్టు ఇప్పుడు నేర్చుకోవాలి. మీరు చెప్పండి, దగ్గర ఉన్నారు అడగండి, నన్ను వదిలి చెప్పండి. అందరూ ఇట్లా ఉండాలి. ఇప్పుడు 10వ తరగతి చదివిన వాళ్ళు ఉన్నారు ఇలా, ఏమి చదువుని వాళ్ళు ఉన్నారు ఇలా. ఈ చదువుతోనే పని లేదు. నీకున్న జ్ఞానాన్నే పైసలు తీసాడు వాడేస్తామా? నీకు పైసలు ఎప్పుడన్నా పైసలు వాడేసినా? పైసలు వాడేసినా? అది ఎందుకు ఈ వాక్యం వాడేస్తా? ఇదేంటిది? నువ్వు చెప్పురా, నిన్నే అడుగుతున్నా. నువ్వు బాధపడాలని చెప్తున్నా నేను. మరి తాళమని ఎవరు చెప్పింది? ఈ చదువు ఆత్మ అంటే మన లోపలనే ఉన్నది. ఆత్మతోని సత్యం. అబద్ధమైన ఆరాధన చేయవచ్చునా? కోపపడి ఆరాధన చేయవచ్చునా? చెడ్డ మాటలు తెచ్చుకుంటే ఆరాధన చేయవచ్చునా? ఇది అన్న మనకు తెలియదా? ఏమంటావు? నిజమంటా? నువ్వెవరికి వస్తాను? మీ అమ్మనైతే ఆన్నే దాచిపెడతాను. అమ్మ ఎక్కడ పోతావు? తీసుకురావాలి వెళ్ళారు. నువ్వు బిడ్డవు, అమ్మకు తెలియదు కదా. నువ్వు వస్తాను మంచిది. అమ్మమ్మని తీసుకొని వస్తాను మంచిదే. ఎప్పుడైతేనే మంచిగా ఎవరో ఒకటి చిన్న మాట చెప్తే, ఆ చిన్న మాటతోని దాసి పిల్ల చెప్పితే, చిన్న పిల్ల గింతెత్తి పిల్ల చెప్పిందో, ఇంతెత్తే ఉన్నదో ఇంత నిరటోళ్ళ లెక్క ఎత్తెత్తున్నారు. దాసి పని దాసిగా పోయినటువంటి ఆమె రోగం పోయేటట్టు చెప్పింది. ఎవరి రోగం పోయింది? సతీష్ చెప్పాయా? ఎవరి రోగం పోయింది? దాసి పిల్ల చెప్తే చెప్పు నాయన. దాసి పిల్ల ఎక్కడ ఒక్క మాట చెప్పారు. నీకు ఇన్నిసార్లు చెప్పిన, ఎన్నిసార్లు ఈ తలగట్టులన్నీ ఇంకెన్ని లెక్క పెట్టుకుంటే 2 సార్లు చెప్పుకుంటారు. ఇవ్వలేను మీరు కూడా చదువుతారు. స్వరూప చెప్పురా. దాసి పిల్ల యుద్ధం చేసిండు, తీసుకుపోయాడు, దాసిగా తీసుకుపోయాడు, వాళ్ళ దేశానికి తీసుకుపోయాడు, వాళ్ళ దేశంలో ఉంచుకున్నాడు. ఇంట్లో పని చేస్తా అంటే ఆయన పని చేసే పిల్ల చూసింది. ఆ బట్టలు ఇచ్చి స్నానం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేసింది? అమ్మ అని పిలుస్తాను. ఆయన భార్య అని పిలిచింది. ఏంటి బిడ్డ అని అడిగింది. సరే అర్థమవుతాడు చెప్తున్నా. ఇంకోసారి మీకు అందరికి అర్థం, చదువు లేని వాళ్ళు వినండి. నువ్వైనా, తేజవైనా, యువతవైనా, ఇంకా ఎవ్వరో చదువుని వాళ్ళు అయితే మీరందరూ వినాలి. ఏంది బిడ్డ అని అడిగితే ఏం లేదు కానీ అమ్మ, ఎందుకంటే జర మెల్లగా చెప్పాలి కదా. దాచిపిల్ల ఎందుకంటే చెప్పింది దాచిపిల్ల. ఏందమ్మా అమ్మాయి ఏం లేదు ఆయన అంటాను అని మెల్లగా సాగు చేయాలి. అమ్మ మీరు ఒకరు దగ్గర సేవి పట్టుకోండి, ఒకరు సేవ ఒకరు పట్టుకోండి. సేవి అమ్మకి చేయి ఇట్లా చేతిలో చేసుకో పట్టుకోవాలి, చేతులు పట్టుకోవాలి. ఇద్దరు మాట్లాడుకోవాలి, ఒకరొకరు మాట్లాడుకోవాలి. నువ్వు ఆయన చేయబట్టి మాట్లాడే. రాసి పిల్ల ఏమని చెప్పుకున్నది, ఏమని చెప్పింది ఆ యజమానురాలకు నాని చెప్పు. గడ్డాడుకోవాలి. అది గడ్డని వేరేమో చెప్తలేను నేను. ఏమని చెప్పింది దాసి పిల్ల? ఏమని చెప్పింది? అడుగుని మీరు నోరు లేదా అని అడ్డే కథ ఆమె చేయబట్టు. ఏమని చెప్పింది? నువ్వు అను.
ఏమని చెప్పింది దాచిపిల్ల? అడుగు, చెప్పు, అడుగురా సౌమ్య. అడుగు నావి. దాచిపిల్ల అమ్మకి ఏమని చెప్పింది? దాసిపిల్ల అమ్మకి ఏమని చెప్పింది? చెప్పు. నువ్వు ఆమె చేయవు. ఇట్లా వాటికి ఏమని ఇగో ఇటు పట్టు. దాచిపిల్ల ఏమని చెప్పిందని నవ్వుమందిరా మీరిద్దరు అను అను దాచిపిల్ల అనురా. దాసుకున్న పిల్ల. నైస్ నేమ్. నువ్వు చెప్పినా, నువ్వు అడిగినా ప్రశ్న ఆయన అడిగిన. చెప్పు నువ్వు చెప్పాలి కదండి. ఏమని చెప్పింది అమ్మకు? అమ్మ మీరు అందరూ మంచిగా నేర్చుకోవాలి. లేకపోతే కష్టమైనప్పుడు మంచిగా నేర్పిస్తున్నారు కదా. మీకు మీరు చెప్పుకోవాలి, మీకు మీరు చెప్పుకోవాలి. చెప్పుకుంటే మీకు బలం. మీరు ఇంకోళ్ళు కూడా చెప్పారు. మనం దాసత్వంలోకి అందరికీ వచ్చిన వాళ్ళు మరి అయ్యా నేను ఇక్కడ అదే ధోరణి. సరేనా? అబ్బా నిజమా కదా? అర్థమైందా? ఇక గిట్ట మొత్తుకుంటే ఏముండవు. సరే ఏమన్నా కానీ సరే నేను ఉంటా. దాసి పిల్ల ఎవరితోటి ఏమని చెప్తే ఎవరు బాగుపడ్డారు? అయ్యా మీరు చెప్పు. దాసి పిల్ల అక్కడ చెప్పింది, ఆ యజమానురాలతో చెప్పింది. ఆ యజమానునికి ఏమున్నది, ఈమె ఏమని చెప్పింది, అమ్మకి ఏమి చెప్పింది. అమ్మ పోయి అయ్యకి ఏమని చెప్పింది. అయ్య ఎక్కడికి వచ్చాడు, అయ్యేమైంది, ఎక్కడికి వచ్చాడు, ఏమైండు, బాగుపడ్డా లేదా, ఎక్కడికి పోతే అక్కడికి పోయిన వాళ్ళ గర్వం ఉన్నదా లేదా? మా ఇంటికాడ మా దేశంలో మంచి నీళ్ళు ఉన్నాయి అన్నారా లేదా? అన్నాడు అన్నాడు. ఇంత దూరం వచ్చి మునుగుమంటారు. మాకు వాగు లేవా? ఆడ మునిగపో ఏంటి ఆడ మునిగిపో అంటాడు. ఏంటి అని గర్వపడి తిరిగి వెళ్ళిపోతా అంటాడు. ఆయనకి ఏమైంది చెప్పు. తమ్ముడిని అడుగుతాం. ఆయనకి ఏమైంది? రాజే సైన్యాధిపతి కుష్టి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దాసి వచ్చాడు. చెప్పు బాబు, నువ్వు చెప్పు. అదే అడిగిన చెప్పండి. ఆడిన కాదు పాడిన నోరు అన్నాడు ఉడుకుతానేది కాదా? తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఇక సరే సరే ఏమేమి పట్టుకొని వచ్చాను నువ్వు చెప్పు. ఏమేమి పట్టుకొని వచ్చాడు ఆ సైన్యాధిపతి? ఆయన పేరేంటిది? నువ్వు అడిగినాలే అయ్యా. రమేష్ చెప్పురా. ఆయన పేరేంది? సైన్యాధిపతి పేరేంది? మర్చిపోయినాక ఇది నవ్వుతానే ఉంది. నన్ను బంగారం సంబరం. దయచేసి అన్నట్టు మాట్లాడిండో ధైర్యంగా ఉన్నాడో మీరు అట్లా ధైర్యంగా ఉండాలి. ఇదంతా నాది కాదు,
నీ కొరకే దేవుడు చెప్పిస్తాడు. నువ్వే బాగుపడతావు, నువ్వే జీవించబడతావు, నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు అనుకునేవి సఫలమైతే నువ్వేమి అనుకుంటావు అది దేవుడు నీకు ఇస్తాడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు, నువ్వు జీవించబడతావు, మంచిగా ఉంటావు, ఇతరులకు మాదిరికరంగా ఉంటావు. నేను మీ కొరకే దేవుడు నన్ను నిలబెట్టి చెప్పిస్తాను. ఇప్పుడు ఎంత నేను ఎంతసేపు అడిగితే నాకు ఎంత బలం పోవాలి? 45 నిమిషాలు మాట్లాడితే 6 నెలల బలం పోయి దేవుడు ఇచ్చిన బలమే నాకు, అంతేనా? కాబట్టి అడిగేదానికి చక్కన చేయాలి, చెప్పాలి. సైన్యాధిపతి ఆరాధన మరి పాపరోగం పోయిందా? ఇంకా పోలేదు అన్నట్టే కదా. పాపరోగం అంటే మాట్లాడిన రోగం పాపం కదా. ఆయన మాటలు చెప్పకపోవడం పాపం కదా. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకపోవడం పాపం కదా. ఆమె ఏం చెప్తాను, నాకున్నటువంటి రోగం అంతా వేయింది, ఆ పిచ్చి రోగం వేయింది, తిరుగు రోగం వేయింది, నా దగ్గర తిరిగేదాన్ని, ఎడ్డి రోగం వేయింది, పిచ్చి రోగం వేయింది, గుడ్డి రోగం వేయింది, అన్ని రోగాలు అన్ని పోయినాయి అని వాళ్ళకే చెప్పింది మొట్టమొదట. అందుకని మన ఇంట్లోనే మనం మొదలు చెప్పుకోవాలి, మన సంఘంలో మనం చెప్పుకోవాలి, అంతేనా కదా. మన శరీరానికి మనం చెప్పుకోవాలి, మన ఉద్దేశం మంచిదై ఉండాలి, అంతేనా కదా. అందరికి మనం ఏం భయం లేదు, ఇంకా అది మనకేమో బరువు ఎత్తలేదు దేవుడు. నా కాడి సులువుగాను తేలికగాను ఉండదన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న పోసున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు కదా. అవును. పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణము. నరకానికి పోతామా మనం అటు ఇటు చేసి? కాబట్టి నయమాను సైన్యాధిపతి, వాళ్ళ పేరు నయమాను కదా. సైన్యాధిపతి, సైన్యానికి అధిపతి, ఆయన నడిపించేటోడు. అటువంటి ఆయనకు ఏమున్నదంటే ఇప్పుడు చెప్తే గిరితే అనుకుంటారు, కుష్ఠరోగం. అక్కడికి వచ్చాడు, వచ్చినాక కూడా ఆ దైవజనం దగ్గరికి వస్తే ఏమైంది? పోయి 7 మునుగురు అన్నాడంటే ఏ చెప్తాను అవా మీరు మాట్లాడదు. 7 మునుగులు అన్నారు. 7 మునుగులు అంటే సంపూర్ణమైన దేవుడు 7 రోజులలో అవి చేసినాడు సృష్టి. మళ్ళీ అక్కడిది కూడా వీడికి తీసుకోవచ్చు మనం. అట్లా చేసి ఆది అందు దేవుడు భూమి ఆకాశంలో సృష్టించాడు. ఇటువంటి కొన్ని వాక్కులు మనం నేర్చుకుంటే మంచిగా ఉంటాం. కాబట్టి నేను చెప్పేది పిచ్చి మాటలు చెప్తాను ఏమో అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంట్లోకి వెళ్ళకపోతే ఇక అన్నం కూడా ఏమి పెట్టుబడి లేని పని రాయండి అంటే ఇక ఇల్లు కట్టేసినామని ఇట్లనే ఉంటుంది. నిత్యాలు ఉన్నాయి, ఎన్నొద్దులు నిత్యాలు కట్టేసేది పోతలేడు అని చెప్పి నిత్యాలు కట్టేసి కొట్టేది, ఏది బడికి పోకపోతే. అట్లా దైవం కట్టేసినట్టున్నాయి. ఇంకా తెలియదు మీరు ఎంత పెట్టుబడి, నేను చాలా పెట్టుబడి. ఎంత అమెరికా అవతలకి వెళ్ళి వచ్చి చెప్తాను అంటే మన చర్చి కథ కాకను ఎంత ఒక్కడి దాకా కూర్చున్నాడు. తేజ ఆ బయటనే కూర్చున్నాడే. ఇదంతా కిక్కిరిసిపోయాడు. కొంతమంది వచ్చి మంచిగా పోతే మీరు బాబు ఇంకోసారి అట్లా పోకండి, నన్ను దేవుని బదనాలు చేయకుండా మీరు బదనం కాదు, సరేనా? ఇప్పుడు ఏమైపోయాడు, ఏమైంది తెచ్చిందంటే మా మనవరాలు చెప్తాను, ఇగో వెండి బంగారం బట్టలు దుస్తులు అవి పట్టుకొచ్చాను. రూపాయలు కూడా తెచ్చాడు. ఎవరు అవి కూడా తెచ్చాడు. తెచ్చినాక మోదగాలేమో నా దగ్గర లేవా అనుకుంటా గర్వపడ్డాడు. ఆ గర్వం ఏమైంది? అట్టనే ఉన్నాడు. మరి నీకు బుద్ధి పుడితేనే పోయాను ముందు, లేకపోతే సప్పుడు లేకుండా అని అనుకున్నాడు. ఆయన ఉన్నాడు, చెప్పిన దైవజనుడు అక్కడనే ఉన్నాడు. అమ్మ నువ్వు ఇప్పుడు పోయి తాతకు చెప్పాలి. తాతకు అబ్బా మనవరాలు మంచిగా చెప్పింది కానీ మళ్ళీ తాత కూడా హుషారుపడి ఆడదారిగా నీకు డ్రెస్ కొనిస్తాడు, అర్థమైందా అని. అయితే అక్కడికి ఏమొచ్చిందంటే ఎక్కడ ఏమైందంటే దాన్ని పూర్తిగా చెప్తా పేరు. ఇక మళ్ళీ ఇంకోతో బుద్ధి చెప్పించుకున్నాడు. రథం మలుపురా అన్నవాళ్ళు రథం మీద వెళ్తా అంటే అక్కడ పోయిన అయ్యా మెల్లగా చూపి మెల్లగా చెవులు ఎవరు ఈ పని మనిషి, అక్కడ పని మనిషి, ఈయన కూడా
జీతగాడు జీతగాడు. డ్రైవరే ఆ రథాన్ని మెల్లగా ఇటు దింపాడు. ఏం మాట్లాడతారు ముచ్చట పెట్టినామంటే ఏంటంటే ఏమి లేదు కానీ ఆయన ఏం అడగలేదు నిన్ను, ఏం అడగలేదు. మేము బంగారం తెచ్చివి, గండి తెచ్చివి, బట్టలు తెచ్చివి, ఇవన్నీ అవన్నీ కలిసి ఊరుకుంటాడా? సంపని చంపుతాడు. ఎందుకంటే సైన్యాధిపతి అదే మెల్లగా చెప్పాను. మెల్లగా చెప్పిన వాళ్ళే సరే దానికి మలుపున వాళ్ళే పోయి 7 మునుగులు 6 మునుగుతాను అంటే ఆయనతో మునుగురాదు. ఆయన మెల్లగా చెప్పిన వాళ్ళు ఆయనతో మునిగి అప్పుడు ఆయన నీళ్ళ నుండి బయటికి లేచినప్పుడు పసిపిల్ల దేహంలాగా కనబడేది. అతనికి ఎంత సంతోషం ఉంటుంది. మీరు అందరూ సపోర్ట్ కొట్టుకుని ఎంత కొడుతుంది, గట్టి కొడుతుంది, బాగా మంచిగా కొడతాను, కింద కూర్చుంటేనే కొడతాను. అట్లా మెల్లగా నేను జాన్షావ కూడా మంచిగా కొన్ని గోళీలు వేసేవు వాళ్ళు మంచిగా చెప్పింది. అట్లా చెప్పియాలి, చెప్పకపోతే మనం తప్పైతే. కాబట్టి ఆఖరకు సంతోషంగా వచ్చాడు. మళ్ళీ వచ్చి ఇక వెండి తెచ్చిండు, బంగారం తెచ్చిండు, బట్టలు తెచ్చిండు. అయ్యో పట్టమంటే తీసుకున్నాడా? తీసుకోవాలి. అందరు చెప్పండి, తీసుకున్నాడా? తీసుకోలే. మరి ఏం చేసాడు? ఏమంటావు? నువ్వు వచ్చిన జాగాలనే పొమ్మని అన్నాడు. పొమ్మని వాళ్ళు వెళ్ళిపోతాడా ఉన్నాడా? పోతాడు. బాగా గర్వం ఉన్నట్టున్నది. ఇంకా నల్లేంచ నయం. ఇక అట్లా కూడా మళ్ళీ రోగం పుట్టు కావచ్చు. సేవకు నానాదు కదా. నేను కాదు బాగా చేసి దేవుడే బాగా చేసింది అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. వచ్చిన జాగా పోమంటే ఆయన మళ్ళీ అన్నాడు అయ్యా పోతే కానీ జర బతిలాడతాను మళ్ళా. అప్పుడేమో నేను నీ సంగతి నా సంగతి చూసుకుందాం అన్నట్టున్నాడు. అంటే అటువంటి ఉంటాయి కొన్ని. అప్పుడు మళ్ళీ ఏం చేసిందంటే కొద్దిగా ఏమి అన్నాడు, ఏం మోసే అది చెప్పండి. మట్టి అడుగుతాడు, ఏం అడుగుతలేదు. అంతేనా అన్న? ఏమడుగుండు ఒక రెండో చదువురా 2వ రాజులు 5వ అధ్యాయం కాదు ఏమున్నాయి? కంచర గాడిదా ఏం గాడిదో అది చదువుని అటుగా చెప్పుకుంటూ పోతాడు. ఆ యొక్క ఏమి దేశం లేదు అనుకుంటారా? ఏమి ఏం తెలుస్తాడు లేదు. ఇక మరి నేను గోజ పెడతాను అనుకున్నారా ఏమో. ఆ చదువుని ఏమి మోసేది అడుగుతాను, బదిలాడతాడు. ఇప్పుడు అప్పుడేమన్నాడు, ఇప్పుడేమంటాడు. తెలిసినాక తెలిసినోనికి గానుగ పిండి. గానుగ పిండి ఎంతమంది తెలగ పిండి తినండి. పల్లి పిండి తిండి బతికినట్టు కాదు, గానుగ పిండి తినాలి. ఇది గానుగ పిండి అటువంటిది వాక్యం. రైట్. ఇప్పుడు చదవండి. దొరికిందా లేదా? అవ్వ చదువురా. యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయపాటి. 2వ వచనం 5వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. 17వ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు ఇక్కడ? 5వ అధ్యాయం 17వ వచనం. ఏ గ్రంథం అంటే 66 గ్రంథాలు ఉంటాయి. ఇలా 66 గ్రంథాలలో ఇదొకటి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి. బాస్ ఎన్ని గాడిదలు? 2 కంచర గాడిదలు మోసేటువంటి జనం మన్నని ఇవ్వయా దండం పెడతా అన్నట్టుగా ఎవరన్నా అడుగుతాడు. ఇది బతిరాడి సేవకుని అడుగుతాడు కదా. అంతేనగా అన్నం వల్ల మళ్ళీ అన్నాడు చదువు. ఆయన చదువురా నేను మన్ను నీ దాసుడనైనా నాకు ఇప్పింపకూడదా? నా యజమానుడు మొక్కుటకు రిమ్మోని గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోని గుడిలో నమస్కారం చేసిన ఎడల
రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతి గురించి యెహోవా నీ దాసులనైన నన్ను క్షమించిన కాక అని నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చింది. ఇప్పుడు 19వ వచనం నెమ్మదిగా పోవయ్య, నెమ్మదిగా అంటే ఇక నా మాట్లాడు నోరు ఎత్తకు అన్నట్టే కదా, అవు అన్నవాడిగా పోతాడు కదా. అందుకనే దేవుని బిడ్డలారా ఒక్క చరిత్రను మనం కరెక్ట్గా నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇక మీ కథలనే కదలం, ఏదేమైనా మన కదలం. మనల్ని అడిగట్టు లేరు, ఏ దయ్యం ఏమనుకుంటున్నాం, వేసునాము నేను పోమంటే ఉంటాయి. ఆమేన్. కరువు కానీ ఏది కానీ మన దగ్గర రాదు, ఏ శత్రువు కూడా మన దగ్గర. కానీ ఒక చెడ్డ గుణాలు ఉన్నాయి మనుషుల మనకు ఉంటాయి, మనకు కూడా ఉంటాయి. అందులో ఇంకో మాట అది కూడా చెప్తా, ఏంటంటే ఈ ముసలైన కావచ్చు, ఎవరు సేవకుడి పేరు ఏంటిది? ఎలీషా. 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 అందరు సేవకుడి పేరు చెప్పండి. వాళ్ళు ఎలీషా. ఎలీషా. వచ్చిన పేరు ఏంది? నయమాను. నయమాను. తెచ్చిందేంటిది? వెండి బంగారము, వెలగల వస్త్రాలు తెచ్చిండు. ఆఖరికి వచ్చే వరకు ఏమున్నది? ఇక మన్ను ఇవ్వ అంటారు. మన్ను ఇయ్యని గిన్నె ఇయ్యని నెమ్మదిగా పోమని చెప్పాను. అర్థమైందా? మాట్లాడకుండా పో. ఇంకో మాట జవాబు ఇవ్వదు. అందువల్ల పోయిందా లేదా? పోయిండు. పోతా అంటే ఈ చెడ్డ బుద్ధి ఎవరికి పుట్టింది? గేహాజ్. ఎవరి దగ్గర ఉన్నాడు గేహాజీ? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా. ఎలీషా దగ్గరనే ఉండాలి. ఎలీషా చెప్పిన మాటలు వినాలి, అంతేనగా? ఎలీషా చెప్పిన మాటలు విన్నాడా? అవి అన్ని బాగా వింటాడు. లోపల అనుకున్నాడు, లోపలనే ఉండి పెట్టుకొని ఈయనకు ఎప్పితే పోయినిచ్చేటట్టు లేడు అనుకున్నాడు. ఒక్కటే మళ్ళా పరిగెత్తుతా ఉన్నాడు. ఉరుకుడు అంటే ఉరుకుడే. ఎటు ఉరికేండు? నా రథాన్ని అందుకోవాలి, పోతాంది. రథం పోతే రాదు. అందువల్ల ఈయనకు ఇక అక్కడ ఉన్నాడు కదా, బాగా చూసిండు కదా, బాగా చూసినవాడా. ఒక్కటే ఉరికి కొట్టినట్టున్నాయి కదా. ఎవరు చెప్పండి, బ్రేక్ చేసినట్టున్నాయి. అది చూసే వరకు వస్తాను మన దగ్గర ఉన్నాయి నస్తాను మనకి ఏం చెప్తాడు. మళ్ళీ ఏమైనా చేయజిక్కాను అనుకున్నాడు. రెండు ఎట్లా అట్టని ఆలోచన చేసుకోవాలి. ఏమైనా చేయజిక్కాను అనుకున్నాడు ఏమో అని ఆగింది. బ్రేక్ చేసిన వచ్చింది. ఏం సంగతే అయ్యా అంటాడు. అలే ఎలిసా దగ్గర ఉన్నప్పుడు గౌరవిస్తారు కదా. నాతో ఎవరైనా వస్తే నాకు కృషి చేసినాక నాతో వచ్చిన వాళ్ళు కృషి ఎత్తారు. గౌరవిస్తారా? గౌరవిస్తారు. ఎలిసా దగ్గర ఉన్నాడు కనుక ఈయన గౌరవిస్తాడు. ఈయన గుణం ఏమేరక ఆయనకు తెలియదు, ఈయన బుద్ధి ఏమేరక తెలియదు. నిజమే కావచ్చు. ఇప్పుడు ఇట్లా కూడా ఈ సంచులు ఎక్కువ ఆయన నా సంఖ్య ఎక్కువ ఇంకేమన్నా కానీ ఉడికిపోయి కృషి తెచ్చేస్తుంది. కృషి ఉంటుంది. ఎట్లా తెస్తాయి తాగుతావు. తాగిన వాళ్ళు ఏం చేస్తాడు? మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆఖరకు కోడి పిల్ల కాకపోతే గొర్రె పిల్ల అన్నారు, గొర్రె పిల్ల కాకపోతే కోడి పిల్ల అని ఎక్కడికి వెళ్ళి చూసుకోలేదు. ఈ సంచులు వేసుకొని పోయిన బాపతి కావాలని ఎప్పుడు కూడా నమ్మాలి. అందులో ఏమన్నాను, సంచు అనుకొని ఉడికిండు. ఉడికి ఏం చేస్తాడు? అన్న వేసుకున్నాడు, వచ్చిండు. ఎక్కడికి పోయినావా? ఎవరు అడిగింది? ఎవరు అడిగింది? అన్న ఎవరు అడిగింది? ఉడికిన ఎవరు అడిగిన ఎవరు? ఎక్కడికి పోయినా నచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరి దగ్గర కూర్చుండు? ఏం చేయాలి? నువ్వు ఎందుకు చూస్తావు దాన్ని? నేను చెప్తాను కదా మంచిగా. అరటి పండు తీసి నోట్లో పెట్టినట్టుగా
ఈ మాట కరెక్ట్ చెప్పకపోతే ఎట్లా సాదా చెప్పరాదు తండ్రి. ఎవరి దగ్గర గురించి నీ సర్చ్ చేసుకోండి. ఎవరు ఉడికినోరు గెహాజు నయమాన్ దగ్గర ప్రవక్త దొంగ పేరు రాకపోతే ప్రవక్త అక్కడ ఉన్నాయన ప్రవక్త నయమాన్ దగ్గరకు పోయిండు. మంచిది చెడ్డ అంటారు, చెడు మంచిది అంటారు. అది కాదు తల్లి. ఈ గేహాజ్ అనేటైనా సేవకుడి దగ్గర ఉండేటోడు, నయమని అనేటైనా ఒక పెద్దోడు అని రోగం ఉన్నది. రోగం ఉంటే దాసి అది ఓడించి ఒక పిల్లలు దాసిగా తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. పని మనిషిగా పెట్టుకుంటే ఆ రోగం స్నానం చేసినప్పుడు రోగం అనేవాడే కుష్ఠరోగం. అమ్మ ఇట్లుండే మన అయ్యా పోతే అక్కడ బాగుపడతారని చెప్పింది. చెప్పిన వాళ్ళు ఇంకా బంగారం వెండి బట్టలు మంచి బట్టలు అది ఇది పట్టుకొని వచ్చాడు. వచ్చినాక ఇప్పుడు ఈమె వచ్చినాం ఈమె అంటుంది పోయాడన్నా మునిగి రాకమంట నా దగ్గర లేవా, అక్కడ ఎంతో మందిగా లేవా అని చెప్పి ఆయన అన్నాడు. పోదాం అన్నాడు. మళ్ళా ఆ రథం మీద రథం దోచుకోవడం ఏమన్నాడంటే అయ్యో అయ్యో మళ్ళీ తిరిగి వచ్చి మునిగినాక రోగం పోయింది. రోగం పోయినాక మట్టి కావాలంటే వద్ద నెమ్మదిగా పోమన్నారు. పోతా అంటే ఈ దొంగ ఎవరు అర్థమైందా? ఈ గేహాజీ ఒక్కటే ఉరికి తెచ్చుకొని ఎక్కడికి పోయినావా అంటే ఎక్కడికి పోలేదంటాడు. ఈ క్రైస్తవులు అనేటోళ్ళు సేవకులు అనేటోళ్ళు ఎంత అబద్ధం ఇది. చర్చికి వచ్చి అన్ని చేసి బోధ చేసి మంట మండుతుంది నా గుండెలా. ఎందుక 4 ఏళ్ళు బతికిన చాలు, 10 ఏళ్ళు ఎందుకు బతకాలి? పాట పాడతాం. పంది వాలే పొర్లినా నన్ను, కుక్క వాలే తిరిగినా నన్ను. పాట పాడతాం. ఏం తెచ్చిపెట్టుకోండి. కోపం మాని, ఆశలు మాని, మోసం చేసిన మానది, ఏది మానది. ఎంత అన్యాయం. మనం అన్యాయం చేస్తే లోపం ఏం కావాలి? తెలిసినట్టుగా నటించడం ఎంత అన్యాయం కదా అది. చెప్పు నువ్వే బాబు. కుటుంబాలు దెబ్బతింటాయి. ఎంత అన్యాయం ఇది. అక్కడ ఏమొచ్చిందంటే ఏమన్నా ఆఖరికి మళ్ళీ నా ఆత్మ నీతోటి రాలేదా? నీ ఎంబడి వచ్చిందిరా పిచ్చి మొక్క పోడా అని కూడా మనం అనవచ్చు, గద్దించవచ్చు, బుద్ధి చెప్పవచ్చు. ఎక్కడికైనా నాకు తెలియదా? నా ఆత్మ నీ ఎంబడి వచ్చింది అని చెప్పి అన్నాడా లేదా? అన్న గట్ట చెప్పు. చెప్తే నాకు అర్థమైతే ఇంకోళ్ళు అన్న అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళ పేరు వీళ్ళకు, వీళ్ళ పేరు వాళ్ళకు పెట్టవద్దు. అయ్యగారికే ఉండాలి, దొంగకే ఉండాలి, సైన్యాధిపతికే ఉండాలి. కాబట్టి అయ్యగారి నుండి వచ్చిన మాట ఏంటిది? అరే గేహాజ్గా అన్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ రోగం? నాతోటి ఉండి ఎంత పని చేసుకుంటా, నువ్వే కాకుండా నీ వాళ్ళకి అంత తట్టి చెప్పేవురా. ఎవరికి అందింది? నువ్వే కాకుండా నీ వాళ్ళకు కూడా అంతే ఆ రోగం. చల్లకుండా అంతేనా? తెచ్చుకున్నట్టు మనం అంటే తెలిసి తప్పు చేసిన కిందికి వస్తుంది మన జీవితాలు. అవునా? తెలిసి
తప్పు చేస్తే మనకే దెబ్బ వస్తుంది, మనమే దేవునికి దూరం అవుతాం. దయచేసి నాకు ఇది చాలా విచారం. గంత మనం అన్న బట్ నేను చూస్తాను నా లోపల అవి బాగా మంచిగా నవిలి బాగా గట్టిగా నవిలి మింగుతాం చూడు. అట్లా ఇది ధ్యానం చేసి రాత్రి 1 గంట రాత్రి అయితే అప్పుడే పాలన చేస్తారు. ఒకరి కొరకు చేస్తాను, ఎవరి కొరకు చేస్తారు. అట్లా నువ్వు చేయి. ప్రార్థన అన్న ఉన్నది, అదే నీళ్ళు పోసినారు. నీకు అర్థమైతే మీరు ఎవరు ఇంతసేపు చెప్తే అంత మన ఇక రోజంతా చెప్తే ఎట్లా? సరే, ఇప్పుడు ఆరాధన అంటే వ్యర్థమైన ఆరాధన గురించి చెప్పే వరకు ఇంకో 2 గంటలు అవుతుంది. ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే దేవుడు ఏ రూపకంగా ఉన్నాడు అని చెప్పితే నువ్వు నేర్చుకోవాలి. మళ్ళీ అదే చెప్తాను, నువ్వు చెప్పేదాకా చెప్తా. ఎన్ని మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా నేను చెప్తా. అది ఒక్కటే కాదు, దాని మీద నువ్వు కొన్ని లింకులు తీసుకోవాలి. బంగారం తీసుకోకపోతే పూసలు పెట్టవు, ఈ టూగులాడాలని పెట్టవు, చెప్పవు. గుండెలు చేసి పెడితే అయిపోతుందా? ఈ ముక్కు పొలాలు అప్పుడు ముక్కు పొగ ఇట్లా పెట్టుకునేది అసలు వీడికి తిరిగేది ఇట్లా ఈ నోట్లోకి వచ్చేదాన్ని. అది దాని పేరేం పెట్టిందంటే తడక ముక్కుపోవు. కాబట్టి ఇవన్నీ మనకు అన్ని నెవరు వేసినట్టే. ఎద్దు దాని గడ్డి మేస్తుంది, రాత్రి అంతా నెవరేస్తుంది. నెవరేసి మంచిగా బలుతుంది. నాగరి కడితే ఏటు అల్పల కట్టు, దాపల కట్టు. ఇక గీదేమో అల్పల, గీదేమో దాపల కదా. ఈ దాపల ఇట్లా ఉన్నవాళ్ళ ఇట్లా తిరిగి వస్తుంది. దీన్ని ఏం చేస్తాడు? ఇటు గుంజుతాడు. ఇటు గుంజిన వాళ్ళే గిర్రని తిరుగుతాయి. మారుమి ఇట్లా తిరిగి వస్తాయి. అట్లా మనం ఉండాలి. ఎప్పుడు అంటే అప్పుడే లెఫ్ట్ రైట్ అన్నట్టు ఉండాలి. నీకు ఏమి తెలియకపోతే ఎట్లా? అంతేనా? కాబట్టి ఇప్పుడు గేహాజ్ ఏమైపోయాడు? రోగాల పాలైంది. ఏం రోగం వచ్చింది? కుష్టి. ఎక్కడ దాని ఎక్కడికి పోలేదా? గీనున్నా అబద్ధం వల్ల గీనున్నారు. పిచ్చి మొక్కపోవడా, ఎంత పని అయిపోయారా అన్నట్టుగా. నా ఆత్మ నియమడి వచ్చింది అంటే దేవుని ఆత్మ మన లోపల ఉన్నది. అంతేనగా? దేవుని ఆత్మకు రూపు లేదు, రేఖలు లేవు, ఏది అందం పెట్టలేదు, సొందం పెట్టలేదు, ఇట్లా తోక పెట్టలేదు, ఇది తొండం వచ్చి ఇట్లా పట్టింది, ఇట్లా తిన్నాను అంటలేడు. అందుకంటే ఏదో పేరు పెట్టారు, గింత కడుపు పెట్టారు. అది ఎంత వ్యర్థమైన ఏమిగా అనుకోను. దేవుడు ఎంత వెళ్తాడు. అందుకని మత్తయి సువార్తలో కూడా పైన వారంలో వివరించిన మీరు తీసుకొని చదవచ్చు. కానీ కనుక దయచేసి దేవునికి రూపు రేఖలు లేవు. ఉన్నాయా? దేవుడు ఆత్మ. ఆమె కరెక్ట్ చెప్పింది. అంతేనా? అంతే. అబద్ధం ఆడకుండా చేస్తే ఎట్లుంటది? రోగం రాలే, వచ్చింది ఇందులో వచ్చిందాలే. ఎవరికి వచ్చింది? గెహాజ్కి. అయినా కానీ లోపల ఉంటాయి, మీకు ఉంటాయి. కానీ తిరిగి మాట్లాడాలంటే కొద్దిగా కష్టమే. కనుక దయచేసి మీ మనసులో ఉంచుకొని మళ్ళీ ఒకసారి మీరు ఏం పోగానే ఆ గేటుకు చెప్పాను. అక్కడ మనిషి గేటే మనిషి అనుకోండి. పోగా అక్కడ ఒకటి ఆటో కనబడుతుంది, అది మనిషి అనుకోండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోని సత్యంతో, ఆయనకి ఏ రూపురేఖలు లేవు అని అన్నట్టు ఉండాలి. గమ్ము నూరుకుంటే మనకేం రాదు. సరేనా? లేచి నిలబడు.